తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత శ్వేతపత్రం స్వేదపత్రాల మధ్య యుద్ధం సాగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 6,70,000 కోట్ల అప్పులు చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. దీన్ని అసెంబ్లీలోనే తీవ్రస్థాయిలో ఎండగట్టిన బీఆర్ఎస్ ఈరోజు స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ముందుకు వచ్చింది. గత 10 ఏళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చి పెట్టిన ఆస్తులెన్నో వెల్లడించింది. గత 10 ఏళ్లలో 13 లక్షల కోట్లను తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేశామని, ఈ నిధుల ద్వారా ఏకంగా 50 లక్షల కోట్ల సంపద తెలంగాణకు సమకూర్చామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నట్లుగా గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పుల పాలైందా, అప్పుల కుప్పగా మారిందా, దివాలా తీసిందా, లేదా బీఆర్ఎస్ స్వేదపత్రంలో వెల్లడించినట్లుగా తెలంగాణకు 50 లక్షల కోట్ల ఆస్తులు 10 ఏళ్లలో సమకూరాయా? తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రెస్ రిపోర్ట్పై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ గారితో మనం చర్చిద్దాం. ఈరోజు దానికంటే ముందు ఈరోజు అంశాల వారీగా రాష్ట్ర ప్రగతిపై, రాష్ట్రంలో తెలంగాణలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించిన డబ్బులపై, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వివరించారు. ఒక్కొక్క అంశాన్ని, కేటీఆర్ చెప్పిన ఒక్కొక్క అంశాన్ని మనం తెరపై చూద్దాం. అదేవిధంగా దానిపై నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. ముందు ఆర్థిక ప్రగతి గురించి కేటీఆర్ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు అంటే 90% దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది. అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది? ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, నీళ్లు, నిధులు, నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాలు. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాలు. దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది మీకు తెలుసు. మరొక వైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ ఆనాడు పెట్టుకున్నది బట్టకు పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటాలో తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. జిఎస్డిపి తీసుకుంటే 2013-14లో 4,51,000 కోట్లు మేము దిగిపోయే నాటికి మరి దాదాపు 13,27,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా 13,27,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది? ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం 21.92, అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. రైట్ నాగేశ్వర్ గారు, ఇది ఈరోజు కేటీఆర్ రిలీజ్ చేసిన స్వేదపత్రంలో మెయిన్ పాయింట్. ఇప్పుడు చెప్పింది మెయిన్ పాయింట్. సెక్టర్ల వారీగా, అంశాల వారీగా మళ్ళీ చర్చిద్దాం. మీరు ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం కూడా చూశారు. అందులో చాలా అంశాలు, ముఖ్యంగా అప్పుల పాలైంది తెలంగాణ. 6,73,000 కోట్ల అప్పులు చేశారు 10 ఏళ్లలో. అంతకు తగ్గట్టుగా ఆస్తులు ఏం రాలేదు, అభివృద్ధి ఏం జరగలేదు అనేది వాదోపవాదాలు అవన్నీ జరిగాయి, శ్వేతపత్రమే జరిగాయి, అయిపోయింది. దానికి కౌంటర్గా స్వేదపత్రం పేరుతో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుదీర్ఘంగా దాదాపు 1.5 గంటల పాటు 10 ఏళ్ల ప్రగతిని ఒక రకంగా కేటీఆర్ వివరించారని చెప్పొచ్చు. మీరు విన్న దాంట్లో మెయిన్ పాయింట్లు తలసరి ఆదాయం ఒకటి, జిఎస్డిపి ఒకటి, పేదరికం ఒకటి, 3 పాయింట్లను ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ చెప్పారు. అంటే కళ్యాణ్ ఏమవుతుందంటే ఎకనామిక్స్లో, స్టాటిస్టిక్స్లో
ఎవరికి కావాల్సిన యాంగిల్లో వాళ్ళు చూస్తారు. ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈవెన్ శ్వేతపత్రము తెలంగాణ ఎకానమీ జోలికి పోలే. చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే దాని పేరు చూడండి, శ్వేతపత్రంది తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఎ వైట్ పేపర్, అంటే తెలంగాణ ప్రభుత్వ ద్రవ్య వనరుల పైన శ్వేతపత్రం. అవును. అన్ఫార్చునేట్లీ ఎకనామిక్స్కు ఫైనాన్స్కు తేడా తెలియక చాలామంది తెలంగాణ విఫల రాష్ట్రం అని, ఇప్పుడు కేటీఆర్ కూడా అన్నాడు, తెలంగాణ విఫల రాష్ట్రం అని చూపించే ప్రయత్నం శ్వేతపత్రం చేసింది అని. కానీ నేను శ్వేతపత్రం 42 పేజీలు చదివాను. విఫల రాష్ట్రం అని చూపెట్టలే, విఫల ప్రభుత్వం అని చూపెట్టే ప్రయత్నం చేసింది. అంటే గత ప్రభుత్వం విఫల పాలన అని చూపెట్టే ప్రయత్నమే తప్ప రాష్ట్రం విఫల రాష్ట్రం అని చూపెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు అన్నది కరెక్ట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాలాంటి సామాన్యులకు కానీ మీడియాకు కానీ ఇంకెవరికి కానీ వచ్చే అనుమానం ఏంటంటే కళ్యాణ్ అనేవాడు ఇన్ని అప్పులు చేశాడు, ఇంత అప్పుల్లోకి వెళ్ళిపోయాడు గత 10 ఏళ్ళుగా అని చెప్తే కళ్యాణ్ దివాలా తీసిండు అంటే ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ కూడా దివాలా తీసిందనే ఒక మైండ్ సెట్, ఒక పర్సెప్షన్ బిల్డ్ అవుద్ది కదా, అది ఇబ్బందికరం కదా అనేది. ఆ పర్సెప్షన్ కౌంటర్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ చేస్తుంది. అదే చేస్తుంది. ఇప్పుడు ఒకరి అజ్ఞానం వల్ల మనము చెప్పిన దాన్ని తప్పుగా రీడ్ చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఉంది, ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం, ఎవరి ఫోటో ఉంది మీరే చూస్తున్నారు కదా. సో ఇది తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేసిన, ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎకానమీ పైన పుస్తకం తయారు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు మీరు ఇందులో తెలంగాణ ఎకానమీ కీ హైలైట్స్ అని ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఇది నెట్ లో ఉంది చూడండి, ఇందులోనే ఉంది ఇప్పుడు కేటీఆర్ చెప్పి లెక్కలు. అంటే నా పాయింట్ ఏంటంటే తలసరి అదే ఈ ప్రభుత్వం కూడా చెప్పింది, ఒప్పుకున్నది లెక్కలు. జిఎస్డిపి ఈయన 2 అంశాలు చెప్పాడు, జిఎస్డిపి చెప్పాడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పాడు. ఈ 2 ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చెప్పింది కేటీఆర్ చెప్పింది కరెక్ట్. 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్ల జిఎస్డిపి పెరిగింది. తలసరి ఆదాయం 1,20,000 అండ్ చెప్పిందేమో మీకు 2013-14 ఫిగర్. ఈవెన్ 2014-15 ఫిగర్ కూడా చూసుకున్న 1,24,030 కోట్ల నుంచి 3,17,000 కోట్లకు పెరిగింది. 3,17,000 రూపాయలకు. సో ఇది 2022-23 3,12,000 అని ఈ బుక్ లో కూడా ఉంది. సో ఇందులో ఉన్నదే, ఇది ఏం లేదు. మీకు తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని ఇంకో పుస్తకం కూడా వచ్చింది, తీసుకురాలే అది. అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి మీకు, పావర్టీ ఇవన్నీ. అందువల్ల ఒకటి వైట్ పేపర్ ఏమో అది ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన, ఇదేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన. ఈ 2 పుస్తకాలు మనం మాట్లాడుతుంది నాగేశ్వర్ గారు. శ్వేతపత్రంలో ఏముంది, శ్వేతపత్రంలో ఏముంది, ఫైనాన్స్ రిపోర్ట్లో ఏముంది, ఇదంతా పక్కన పెడితే గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏంటి, ఫెయిల్ అయింది ఏంటి, ఆ అంశాలు ఒక్కొక్కటి చర్చిద్దాం. లేదు ఒక్కసారి దీనికి ఇక్కడ మీరు స్థూలంగా చెప్పాలి. తలసరి ఆదాయం డెఫినెట్ గా పెరిగింది. తెలంగాణ ఇవాళ దేశంలో 2014-15 తెలంగాణ ఏర్పడినప్పుడు 14th పొజిషన్, అంటే తలసరి ఆదాయం లెక్క. అంటే మనకన్నా 13 రాష్ట్రాలు తక్కువండే ఎక్కువండే. అంటే మనకంటే ముందు 13 స్టేట్స్, అంటే మన 14వ స్టేట్. ఇవాళ తెలంగాణ 3rd స్టేట్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్టేట్, ఎందుకంటే మొదటిది సిక్కిం, రెండవది ఢిల్లీ. చాలా చిన్న. సో సిక్కింది 5 లక్షల 5 లక్షల పైన, ఢిల్లీది 4,03,000. దాంతో పోలిస్తే 3,12,000, 17,000 లేటెస్ట్ చెప్తున్నారు. సో 3,17,000 థర్డ్, మనం థర్డ్ లార్జెస్ట్ ఇన్ థర్డ్ ర్యాంక్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. కేటీఆర్ చెప్పింది 100కి 120% నిజం, లేని డిస్ప్యూట్ లేదు. కానీ మీకు ఇంకో లెక్క చెప్తాను. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు తీసుకుందాం. హైయెస్ట్ రంగారెడ్డి జిల్లా, 8 లక్షల పైన తలసరి ఆదాయం, అంటే భారతదేశంలో ఎక్కడా లేదు. మీకు హైదరాబాద్ 4 లక్షల పైన, వికారాబాద్ ఎక్కడుంది, రంగారెడ్డి పక్కనే ఉంది, పూర్వపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే అది. వికారాబాద్ 1,55,000. అంటే వికారాబాద్ పరిస్థితి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆ రోజున పరిస్థితితో సమానం. అయితే భారతదేశంలో అన్ని జిల్లాల సగటు 96,000. దాంతో పోలిస్తే తెలంగాణ చాలా ఎక్కువ ఉంది, డౌటే లేదు, డిస్ప్యూట్ లేదు. సో మరి తెలంగాణలో ఉన్న ఈ ఇంటర్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమంటాం? ఇప్పుడు హైదరాబాద్ నుంచి 40% ఆదాయం తెలంగాణకు వచ్చేది. అంటే ఏ అభివృద్ధి అసమానతల పైన అయితే తెలంగాణ సమాజం పోరాడిందో ఆ అభివృద్ధి అసమానత కనబడుతున్నాయి మీకు. దాని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా కనబడుతుంది. మీరు గమనించండి, ఎక్కడైతే తలసరి ఆదాయం హైయెస్ట్గా ఉందో హైదరాబాద్, రంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలిచింది, తిరుగులేని విజయాలు సాధించింది. కాంగ్రెస్ అడ్రస్ లేదు మీకు ఎక్కడైనా. ఎక్కడైతే అభివృద్ధిలో అసమానతల్ని ఇంకా ఎదుర్కొంటుందో ఆ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది.
అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, తెలంగాణ ఎవరు గెలిచారు మనకు అందరికీ తెలుసు కదా. బీఆర్ఎస్ గెలిచింది. వికారాబాద్ వెళ్ళండి, వికారాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది. తెలియంది కాదు అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి బేస్డ్ గానే ఎన్నికలు జరగవు, అభివృద్ధి బేస్డ్ గానే ఫలితాలు రావు. మీకు తెలియంది ఏం కాదు, రకరకాల అంశాలు అభివృద్ధి కూడా ఒక ఇండికేటర్. లేదనుకుంటే ఇంత పంచాయతీ ఎందుకు? అభివృద్ధి లేకుండా ప్రజలు వెంటనే అనేక ఆస్పెక్ట్స్ తో పాటు అభివృద్ధి కూడా కీలకం. అందువల్ల డెఫినెట్ గా జిఎస్డిపి పెరిగింది. తెలంగాణ దేశ జనాభాలో 2.9%, కానీ ఇవాళ దేశ జీడిపికి 4.8% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇందులో కూడా చెప్పారు ఇదే పుస్తకంలో, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ హైయెస్ట్, ఆల్ సర్వీసెస్ లో ఎలక్ట్రిసిటీ హైయెస్ట్. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్పారు. సో అంతే పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్వేతపత్రంలో ఉంటే అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్వేతపత్రంలో ఉంది. అంతే. సమస్య ఏంటంటే ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తున్నారు, ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పారు. ఆ రెండు స్టోరీలను మనం విశ్లేషిస్తే జనం విని ఎవరిది కరెక్ట్, ఎవరి వల్ల లాభం జరిగింది ఒక అంచనాకు వస్తారని మన ప్రయత్నం. అంతే. అంటే రెండు స్టోరీలు మనం చెప్పాల్సింది. అంతే. ఇప్పుడు ఇట్లా పేదరికం కూడా 22% నుంచి 6% తెచ్చామన్నది కూడా ఒక మేజర్ పాయింట్ ఇక్కడ. అంటే అది మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పావర్టీ. ఆ బహుముఖ పావర్టీలోనే కొన్ని అంశాలు మీకు చెప్తాను. సో ఇదే నేషనల్ బహుముఖ పావర్టీకి కేటీఆర్ క్లోజ్ చేసింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అవును. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ కేటీఆర్ స్టాటిస్టిక్స్, దాంట్లో డిస్ప్యూట్ లేదు, కరెక్ట్ అని చెప్పింది. కానీ దానికి కౌంటర్ స్టాటిస్టిక్స్ ఏంటంటే మీకు అండర్ వెయిట్ చిల్డ్రన్, అంటే ఏజ్కు తగ్గ బరువు లేని చిల్డ్రన్, అంటే అది పౌష్టికాహార లోపాలకు ఉదాహరణ కదా. 21.7% అకార్డింగ్ టు ఎన్ఎఫ్ఎస్ఎస్ అండ్ నీతి ఆయోగ్ అండ్ గ్లోబల్ ల్యాబ్ డేటా ప్రకారం. మీకు 15 రోజుల క్రితం హిందూలో ఆపెడ్ పేజ్లో వచ్చింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఇన్ ది హిందూ.in హిందూది వెబ్సైట్లో కొట్టండి మీకు దొరుకుతుంది. నేను చెప్పాను నా సంతకం కానీ. సో 21.7% తెలంగాణలో ఏజ్కి తగ్గ బరువు లేరు. అంటే అదొక ఎగ్జాంపుల్ మీకు. అది 2015-16లో దేశంలో మనది 16వ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 26వ ర్యాంకు పడిపోయాం. లోయెస్ట్ అమాంగ్ ఇండియా ఆల్ స్టేట్స్. అంటే తలసరి ఆదాయంలో టాప్ లో ఉన్న తెలంగాణ బరువుకు తగ్గ, వయసు తగ్గ బరువు లేని వాళ్ళలో లోయెస్ట్ ఉన్నాం మనం. హారిబుల్గా ఉందాం పరిస్థితి. మీకు ఇంకో చెప్తాను, 23.5% మంది ఆడపిల్లలకు 18 లోపు పెళ్లిళ్ళు అవుతున్నాయి తెలంగాణలో. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, 61% మహిళలు మాత్రమే ఎన్నడో ఒక రోజు తెలంగాణలో స్కూల్కి వెళ్ళారు. ఇది భారతదేశంలోనే మన లోయెస్ట్, ఇండియాలోనే ఎడ్యుకేషన్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు కారణం ఏంది? ఇది వైట్ పేపర్లో లెక్క ఉంది. దీనికి కారణం ఏంటంటే 14 మీకు పిఆర్ఎస్ వారి డేటా ప్రకారం భారతదేశంలో సగటున 14.7% బడ్జెట్ విద్య పైన ఖర్చు పెడితే తెలంగాణలో 7.6% ఖర్చు పెట్టారు, సగమే. భారతదేశంలో ఆరోగ్యం పైన సగటున 6.2% ఖర్చు పెడితే తెలంగాణలో 5% ఖర్చు పెట్టారు. మన లోయెస్ట్ కిందికి 4th పొజిషన్లో ఉంటాం. అందువల్ల విద్యా వైద్యం పైన అంత తక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరిగింది తెలంగాణలో. మీరు అన్నట్టు జిఎస్డిపి 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షలు పెరిగింది, 10 లక్షల కోట్లకు. మీకు తలసరి ఆదాయంలో నెంబర్ 1 అయ్యాం. ఇదంతా నిజం. కానీ మానవాభివృద్ధిలో మనం 17th పొజిషన్లో ఉన్నాం. అఫ్ కోర్స్ ఉమ్మడి రాష్ట్రం 21% 21st పొజిషన్లో ఉండే, ఉమ్మడి రాష్ట్రం కన్నా మెరుగైంది. కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో మనం 17th పొజిషన్లో ఉన్నాం. సో అందువల్ల ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ జరిగిన మాట నిజం, కానీ భారతదేశంలో హాజర్డస్ వేస్ట్ అంటే ప్రమాదకరమైన విషతుల్యమైన వ్యర్థాలను విడుదలలో తెలంగాణ 7th పొజిషన్. మీకు ప్లాస్టిక్ వేస్ట్లో తెలంగాణ 5th పొజిషన్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ మానవాభివృద్ధిగా, సామాజిక అభివృద్ధిగా రిఫ్లెక్ట్ కాలే. అందువల్ల తలసలాదాయం పెరిగిన భయంకరమైన అంతరాలు ఉన్నాయి తెలంగాణ. అందుకే ఈ పొలిటికల్ కరెక్ట్ నాగేశ్వర్ గారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఏ రాష్ట్రమైనా ఏదైనా కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి పరంగా కొన్నిట్లో ముందుకు పోతాయి, కొన్నిట్లో వెనుకబాటు ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దాని భౌగోళిక స్వరూపం కావచ్చు, దానికి ఉన్న వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, రకరకాల కారణాలు ఉంటుంటాయి. అందులో అడ్వాంటేజ్ ఏది జరిగిందో కేటీఆర్ చెప్పుకున్నారు, డిసడ్వాంటేజ్ ఏందో శ్వేతపత్రంలో చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుతున్నాం.